నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. మీరు ఒక డిష్ వాషర్ కొన్నప్పుడు మంత్లీ కాస్ట్ ఎంత అవుతుందో అన్నది ఆలోచిస్తున్నారా? బాగా ఎక్కువ అని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఒక డిష్ వాషర్ కొన్నప్పుడు ఏ సెగ్మెంట్స్లో ఎంత కాస్ట్ అవుతుందో అన్నది ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక డిష్ వాషర్ కొన్నప్పుడు మేజర్గా మనకి 5 ఏరియాస్లో అయితే కాస్ట్ అనేది అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, డిష్ వాషర్ డిటర్జెంట్, రిన్స్ ఎయిడ్ అండ్ డిష్ వాషర్ సాల్ట్. మనం తక్కువ చార్జెస్లోనే ఈ డిష్ వాషర్ని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేయాలో అన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుందాం. డిష్ వాషర్ ఒక వాష్కి 1 to 1.5 kWh ఎలక్ట్రిసిటీని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో డైలీ మనం ఈ డిష్ వాషర్ని ఒక్కసారి యూజ్ చేస్తే 30 to 45 kWh ఎలక్ట్రిసిటీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. 30 to 45 kWh అంటే 30 నుంచి 40 యూనిట్స్ అయితే అవుతుందని అర్థం. ఒకవేళ మన ఏరియాలో యూనిట్ ప్రైస్ వచ్చి 5 to 8 రూపీస్ కనుక ఉంటే మనకి మంత్లీ కాస్ట్ వచ్చి అరౌండ్ 150 to 350 రూపీస్ అయితే అవుతుంది. ఆన్ అండ్ యావరేజ్గా మనకి అరౌండ్ 200 to 300 మధ్యలో అయితే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అయితే వస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో మనకి యూనిట్ ఛార్జ్ వచ్చి 6 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ మనకి ఈ డిష్ వాషర్ వల్ల మంత్కి 40 యూనిట్స్ కనుక అయితే అరౌండ్ 240 రూపీస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ యూసేజ్ అండ్ కాస్ట్. మనకు వస్తున్న ఇప్పుడు మోడర్న్ డిష్ వాషర్స్ అన్నీ కూడా అరౌండ్ 10 to 15 లీటర్స్లోనే ఒక వాష్ అనేది కంప్లీట్ చేయగలదు. మేజర్ డిష్ వాషర్స్ మనకి 10 to 12 లీటర్స్లోనే ఒక వాష్ అనేది కంప్లీట్ చేసేస్తాయి. సో రోజుకి డిష్ వాషర్ని ఒకసారి యూజ్ చేస్తుంటే మనకి అరౌండ్ 350 లీటర్స్ అయితే అవుతుంది. మేజర్ సిటీస్లో మనకి ఈ వాటర్ కన్సంప్షన్ కాస్ట్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. 350 లీటర్స్కి మనకి అరౌండ్ 30 to 50 రూపీస్ అయితే అవుతుంది. నేనైతే ఈ వాటర్ ఛార్జెస్ని కన్సిడర్ చేయక్కర్లేదని చెప్తాను. ఎందుకంటే మనం హ్యాండ్తో వాష్ చేసినప్పుడు కన్నా డిష్ వాషర్తో వాష్ చేసినప్పుడు వాటర్ యూసేజ్ అనేది చాలా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి డిటర్జెంట్ కాస్ట్. మేజర్గా మనకి ఒక డిష్ వాషర్లో బాగా ఎక్కువ ఖర్చు అయ్యేది ఈ డిటర్జెంటే. మనం డిష్ వాషర్స్లో 2 టైప్స్ ఆఫ్ డిటర్జెంట్స్ అయితే మనం వేయచ్చు. ఒకటి వచ్చేసి ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి డిటర్జెంట్ పౌడర్. ఈ డిష్ వాషర్ డిటర్జెంట్ సప్లై చేసే బ్రాండ్స్ ఇండియాలో మేజర్గా 2 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫినిష్, సెకండ్ వచ్చేసి ఫార్చ్యూన్. మిగిలిన చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, లైక్ కంపెనీ బ్రాండ్స్ వచ్చేసి బాష్, ఐఎఫ్బి, ఇంకా చాలా విమ్, ఇంకా చాలానే ఉన్నాయి బ్రాండ్స్. మేజర్గా యూజ్ చేసే బ్రాండ్స్ అయితే ఫినిష్ అండ్ ఫార్చ్యూన్. ఫినిష్ ప్రోడక్ట్ వచ్చి కొంచెం ప్రీమియం బ్రాండ్. వీటి డిటర్జెంట్స్ అండ్ ట్యాబ్లెట్స్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి. అదే ఫార్చ్యూన్ వచ్చేసి కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఒక వాష్ అనేది మనకి కంప్లీట్ అవ్వాలంటే మనకి మేజర్గా 3 అనేది అవసరం. ఫస్ట్ వచ్చేసి డిటర్జెంట్ పౌడర్, రిన్సింగ్ ఎయిడ్ అండ్ సాల్ట్. ఈ 3 అయితే మనం డిష్ వాషర్కి అయితే సప్లై చేయాలి. అప్పుడే మనకి స్మూత్గా హ్యాండ్స్ ఫ్రీగా మనకి వాష్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ని కనుక డిష్ వాషర్లో యూజ్ చేస్తే మనం రిన్సింగ్ ఎయిడ్ అండ్ సాల్ట్ అనేది యూజ్ చేయక్కర్లేదని చెప్పి కంపెనీస్ అనేవి క్లెయిమ్ చేస్తున్నాయి. సో మనం ట్యాబ్లెట్ ఒక్కటి వాడితే చాలు, మనం రిన్సింగ్ ఎయిడ్ అండ్ సాల్ట్ అనేది ఇవ్వక్కర్లేదు. ఫస్ట్ మనం డిష్ వాషర్ ట్యాబ్లెట్ యూజ్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుందో అన్నది చూద్దాం. ఫినిష్ కంపెనీది ట్యాబ్లెట్స్ కనుక చూసుకుంటే 50 ట్యాబ్లెట్స్ వచ్చి మనకి అరౌండ్ 900 రూపీస్ అయితే ఉంది. పర్ మంత్కి మనం 30 ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి అరౌండ్ మనకి 500 రూపీస్ అయితే అవుతుంది. సో డిటర్జెంట్ ట్యాబ్లెట్ యూజ్ చేయడం వల్ల డైలీ మనం డిష్ వాషర్ని ఒక్కసారి యూజ్ చేస్తే మనకి 500 రూపీస్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం డిష్ వాషర్ డిటర్జెంట్ పౌడర్ యూజ్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుందో అన్నది చూద్దాం. డిష్ వాషర్లో ఒక వాష్ సైకిల్కి మనం 30 గ్రామ్స్ పౌడర్ని అయితే వేయాల్సి ఉంటుంది. సో అరౌండ్ మనం 1 మంత్కి 900 గ్రామ్స్ అయితే పౌడర్ అవుతుంది. సో మనం మంత్కి 1 kg కనుక యూజ్ చేస్తామని అనుకుంటే అరౌండ్ 250 రూపీస్ నుంచి 350 రూపీస్ అయితే అవుతుంది. ఫార్చ్యూన్ బ్రాండ్ వచ్చి అరౌండ్ 240 రూపీస్ అయితే ఉంది. అలాగే మనకి ఫినిష్ బ్రాండ్ వచ్చి అరౌండ్ 370 రూపీస్ అయితే ఉంది. మనం బల్క్గా ఒకేసారి తీసుకుంటే మాత్రం ఈ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అంటే మనకి 1 kg ఇంటూ 6 ప్యాక్, 1 kg ఇంటూ 5 ప్యాక్ అనేది వస్తాయి మనకి. అలా కనుక తీసుకుంటే మనకి కాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో డిటర్జెంట్ యూజ్ చేయడం వల్ల మనకి 250 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు అవుతుందని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిన్స్ ఎయిడ్ కాస్ట్. మనం కనుక డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ కనుక యూజ్ చేస్తే ఈ రిన్స్ ఎయిడ్ కాస్ట్ అనేది ఉండదు. అది మనకి ట్యాబ్లెట్స్లో ఇంక్లూడ్ అయిపోతుంది కనుక మనం ఇది సెపరేట్గా వేయక్కర్లేదు. మనకి రిన్స్ ఎయిడ్ కాస్ట్ వచ్చి అరౌండ్ 150 రూపీస్ నుంచి 250 రూపీస్ అయితే ఉంటుంది, బేస్డ్ ఆన్ బ్రాండ్ అగైన్. ఫినిష్ బ్రాండ్ వచ్చి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఫార్చ్యూన్ బ్రాండ్ వచ్చేసి రిన్స్ ఎయిడ్ అనేది కొంచెం తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. డిష్ వాషర్ని డైలీ మనం ఒక వాష్ కనుక యూజ్ చేస్తే రిన్స్ ఎయిడ్ మనకి అరౌండ్ 300 ml అయితే అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చి మనకి అరౌండ్ 100 నుంచి 180 రూపీస్ వరకు అయితే అవుతుంది. అదే మనం డిష్ వాషర్ ట్యాబ్లెట్ కనుక యూజ్ చేస్తే మనకి ఈ కాస్ట్ అనేది ఉండదు. అది కూడా మనకి ట్యాబ్లెట్ కాస్ట్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది. నెక్స్ట్ కాస్ట్ వచ్చి మనకి డిష్ వాషర్ సాల్ట్.
డిష్ వాషర్ సాల్ట్ వచ్చి పర్ కేజీ మనకి 90 రూపీస్ అయితే ఉంటుంది. మనకి వాటర్ హార్డ్నెస్ని బట్టి ఈ డిష్ వాషర్ సాల్ట్ అనేది యూస్ చేసుకోవాలి. మనం 1 కేజీ సాల్ట్ కనుక కొనుక్కుంటే అరౌండ్ మనకి 3-4 మంత్స్ ఈజీగా అయితే వస్తుంది మనకి. సో ఈ కాస్ట్ అనేది చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది పర్ మంత్. కానీ నేను అరౌండ్ 30 రూపీస్ అయితే వేస్తాను. మీరు డిష్ వాషర్ ట్యాబ్లెట్ కనుక యూస్ చేస్తే మనం ఈ సాల్ట్ని కూడా అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ సాల్ట్ కూడా మనకి ఆ డిష్ వాషర్ ట్యాబ్లెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా మనకి డిష్ వాషర్ సాల్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి మంత్కి అరౌండ్ 30 రూపీస్ అయితే అవుతుంది. సో మనం డిష్ వాషర్ ట్యాబ్లెట్ కనుక యూస్ చేస్తే పర్ ట్యాబ్లెట్కి 18 రూపీస్ అవుతుంది కాబట్టి మంత్కి అరౌండ్ 540 రూపీస్ అయితే అవుతుంది. అదే మనం డిష్ వాషర్ డిటర్జెంట్ పౌడర్ కనుక యూస్ చేస్తే డిష్ వాషర్ డిటర్జెంట్ పౌడర్కి 300 రూపీస్ అవుతుంది, రిన్సింగ్ ఎయిడ్కి అరౌండ్ 100 రూపీస్ అవుతుంది, అండ్ సాల్ట్కి అరౌండ్ 30 రూపీస్ అయితే అవుతుంది. సో డిష్ వాషర్ డిటర్జెంట్ పౌడర్ కనుక యూస్ చేస్తే మంత్కి మనకి అరౌండ్ 430 రూపీస్ అయితే అవుతుంది. ఓవరాల్గా సమ్మరైజ్ చేసి చూస్తే ఎలక్ట్రిసిటీ బిల్ మనకి అరౌండ్ 300 రూపీస్ అయితే అవుతుంది. వాటర్ బిల్ వచ్చేసి అరౌండ్ 30 to 50 రూపీస్ అయితే వస్తుంది. నేను యావరేజ్గా 40 రూపీస్ అయితే తీసుకుంటున్నా. అలాగే డిటర్జెంట్ పౌడర్, రిన్సింగ్ ఎయిడ్ అండ్ సాల్ట్ వచ్చేసి అరౌండ్ 430 రూపీస్ అయితే అవుతుంది. సో ఓవరాల్ కాస్ట్ వచ్చేసి మనకి 770 రూపీస్ అయితే అవుతుంది. అదే మీరు డిటర్జెంట్ ట్యాబ్లెట్ కనుక యూస్ చేస్తే ఎలక్ట్రిసిటీ కాస్ట్ వచ్చి 300 రూపీస్ అవుతుంది, వాటర్ కాస్ట్ వచ్చి అరౌండ్ 40 రూపీస్ అవుతుంది, అండ్ డిటర్జెంట్ ట్యాబ్లెట్స్కి మనకి 540 రూపీస్ అయితే అవుతుంది. సో టోటల్గా మనకి 890 రూపీస్ అయితే అవుతుంది. నేను ఈ వీడియోలో మీకు 2 బ్రాండ్స్ని అయితే చెప్పా, ఫినిష్ అండ్ ఫార్చ్యూన్ బ్రాండ్. నేను పర్సనల్గా యూస్ చేస్తున్న బ్రాండ్ వచ్చేసి ఫార్చ్యూన్ బ్రాండ్. నేను ఇది 2 ఇయర్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. నేను ఫినిష్ బ్రాండ్ కూడా ఇంతకుముందు యూస్ చేశా, బట్ నాకు డిఫరెన్స్ అనేది పెద్దగా ఏమీ అనిపించలేదు. మీరు కనుక డిటర్జెంట్ పౌడర్, రిన్సింగ్ ఎయిడ్ అండ్ సాల్ట్ని సెపరేట్గా కొనుక్కుని కనుక మన డిష్ వాషర్కి సప్లై చేస్తే మనకి అరౌండ్ 120 రూపీస్ అయితే తక్కువ ఛార్జెస్ మనకు అవుతాయని చెప్పి ఈ క్లియర్గా తెలుస్తోంది. మీరు ఈ డిష్ వాషర్ తీసుకోవడం వర్తా అంటే నేను ఖచ్చితంగా వర్తానే చెప్తాను. మీరు మాన్యువల్ వాషింగ్తో కంపేర్ చేస్తే డిష్ వాషర్ టైం, ఎనర్జీ అండ్ వాటర్ సేవ్ అయితే చేస్తుంది, హైజీన్గా కూడా ఉంచుతుంది. లార్జ్ ఫ్యామిలీస్కి చాలా యూస్ఫుల్. సో చాలామంది ఇది కాస్ట్ ఎఫిషియెంట్ అని చెప్పి అనిపిస్తుంది. మీకు డిష్ వాషర్ మంత్లీ కాస్ట్ గురించి ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.